ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు సెలబ్రిటీలు కూడా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, సెలబ్రిటీస్ మ్యారేజ్ జరుగుతున్నాయి. అవును. కాయిన్ కి ఒక సైడ్ లో సెలబ్రిటీలు పెళ్లిళ్ళు ఎంత ఘనంగా జరుగుతున్నాయో, కాయిన్ కి ఇంకో సైడ్ అటుపక్క విడాకులు కూడా అంతే ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. మన రష్మిక విజయ్ దేవరకొండ మ్యారేజ్ మనం చూసాం. రీసెంట్ గా న్యూస్ వచ్చేసరికి మన హంసిక ఉంటారు హీరోయిన్, సో తను డైవర్స్ అనేది అనౌన్స్ చేశారు. అలాగే త్రిష అండ్ తను కూడా సో ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, విడాకులు అవుతున్నాయి. ఎందుకంటారు ఇది ఈ పరిస్థితి? గతంలో లేనంత ఎక్కువగా ప్రస్తుత కాలం జరుగుతాయి ఏంటి కాదు? మీరు గమనిస్తే కనుక రాబోయే సంవత్సరం మీరు ఎప్పుడూ చూడని విడాకులు, ఎప్పుడూ చూడని పెళ్ళిళ్ళు కూడా చూస్తారు. డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ వ్యక్తులు. అసలు వీళ్ళు ఇద్దరు వివాహం చేసుకుంటూ అనుకోలేదు, వీళ్ళు చేసుకున్నారా అనుకునేవి వింటారు. ఎట్ ది సేమ్ టైం విడిపోయే కేసెస్ ఎక్కువ వింటారు. దీనికి కారణం ఏమిటి అంటే గురువు అతిచారం ఒకటి, గురువు మిథునంలో ఉండడం ఒకటి, గురువు యొక్క స్థితి మారడం ఒకటి. అయితే ఇన్ జనరల్గా అసలు మనం సొసైటీలో చూసుకుంటే విడాకుల కేసులు పెరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఇక్కడ మీరు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఒకప్పుడు మన పాతకాలంలో ఎందుకు ఇన్ని విడాకులు లేవు, ఇప్పుడు ఎందుకు పెరిగాయి అంటే, మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, ఒక 20-30 ఏళ్ళ వెనక్కి వెళ్తే మనకేదైనా చొక్కా చిరిగిపోతే కుట్టుకునేవాళ్ళం, వాచ్ రిపేర్ అయితే రిపేర్ చేయించుకునేవాళ్ళం, ఏదైనా రిపేర్ అనేది ఉండేదండి, పడేయడం అనేది లేదు ఎప్పుడు కూడా. చెప్పు కూడా కుట్టించుకునేవాళ్ళం, చెప్పుకో పిన్నిసి పెట్టుకుని నడుచుకుని వెళ్ళేవాడు. మనిషికి తెలుసు కదా మీకు, చెప్పు మొత్తం అరిగిపోయి కాలు కింద భాగం కనెక్ట్ అయ్యే వరకు దాన్ని వాడి తర్వాత పక్కన పడేసేవాడు, ఇంకా పనికిరాదు అన్నప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరైనా అసలు ఒక చొక్కా కుట్టుకుంటున్నాడా? అసలు చిరిగిపోయేదాకా అసలు ఎవరైనా వేసుకుంటున్నారా? లేదు కదా. ఒక వాచ్ రిపేర్ లేదు, ఒక టీవీ రిపేర్ చేసుకోవట్లేదు, ఫోన్ పాడైతే పక్కన పడేసి ఇంకో ఫోన్ తెచ్చుకుంటున్నాం, ఎక్స్చేంజ్ చేస్తున్నాం. అంటే మనిషి యొక్క జీవన శైలి ఏమైపోయిందంటే రిపేర్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలనే దీంట్లో లేదు, ఎక్స్చేంజ్ మార్చేసే దీంట్లోకి ప్రతి వస్తువులోకి వెళ్ళిపోయింది. అది మనిషిలోకి కాదు. అలా ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ మనిషి యొక్క మైండ్లో డెవలప్ అవుతూ వచ్చిందో దాని తగ్గట్టుగానే మనిషిని కూడా ఒక వస్తువుగా చూడడం మొదలైంది. మనిషిని మనిషిగా చూడకుండా వస్తువుగా చూస్తున్నాడు. వస్తువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, మనిషికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒక సినిమాలో చెప్తారు, వస్తువులు వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలంటారు. జరగట్లే. అయితే దాని తగ్గట్టుగా మేము ఈ మధ్య జాతకాలు చూస్తుంటాం కదా, 90% ఆఫ్ చార్ట్స్లో విడాకుల యోగాలు ఉంటున్నాయి. అసలు కొన్నిసార్లు మ్యారేజ్ మ్యాచింగ్ చెప్పాలంటే భయం వేస్తుంది. ఏమిటిది, అన్నీ ఇలాంటి సంబంధాలు వస్తే ఇప్పుడు 1, 2, 3, 4, 10 దాకా చూస్తాం. దాని తర్వాత కూడా అలాంటివే వస్తుంటే ఏమిట్రా బాబు వీళ్ళకి చెప్పాలంటే నోరు రావట్లే. కొన్నిసార్లు ఇది బాగాలేదు అని చెప్పాలంటే ఆస్ట్రాలజర్స్ ఎవరైతే చెప్పడానికి మొహమాట పడతారో మరి రేపొద్దున వాళ్ళకి తర్వాత ప్రాబ్లం. అందుకే మొహమాట పడం. అమ్మో అసలు నేను నా లైఫ్లో ఒక తల్లి యొక్క బాధ చూడలేక సరే అమ్మ చేసుకో అన్నాను. సరే ఇన్ని సంబంధాలు చూస్తున్నారు కదా, తర్వాత వాళ్ళు పడ్డ బాధలు చూసి ఇంకా అసలు నేను ఎప్పుడు కూడా ఇంకా ఎవరికి కూడా ఇది పడలేదని ఇది ఎప్పుడు దాదాపుగా 20 ఏళ్ల క్రితం విషయం నేను చెప్తుంది. ఇది ఇంకా అక్కడి నుంచి నేను ఇది పడలేదని చెప్తున్నా. ఎందుకంటే నేను వీళ్ళు ఎన్ని సంబంధాలు చూస్తున్నా కదా సరే అని అనుకుంటే తర్వాత ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు. శాస్త్రం మీద వాల్యూస్ పోతాయి దానివల్ల. కాబట్టి ఏంటంటే ఒకటి ఇక్కడ మనకి ఈ రెండు వివాహాలు జరుగుతుండేటువంటి వారికి శాస్త్రంలో ఒక విషయం ఉంది. ఏంటంటే 2 మ్యారేజ్ యోగం ఎప్పుడు వస్తుంది? 7th లార్డ్ పాడై 12th లార్డ్ కూడా పాడై డ్యూయల్స్ అయిన కనెక్టివిటీస్ వస్తే 2 మ్యారేజ్ జరుగుతుంది. అలాంటప్పుడు మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే కుంభ వివాహము అంటారు, లేడీకి చేయిస్తారు. అర్క వివాహం అని పురుషుడికి చేయిస్తారు. ఇది చేయించి వివాహం చేస్తే దోషం పోతుందని ఉంది శాస్త్రం. అంటే ఒక వివాహమై విడాకులు అయిపోయాయి అని ఉంది. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే అసలు విడాకులు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఒకటి దాన్ని సెట్ చేసుకునే మైండ్ సెట్ లేదు, పూర్తిగా కట్ చేసేసేయాలి. ఆ కటింగ్లో కూడా ఇంకా ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే మనం చూస్తున్నాం చూడండి, ఆ మధ్య చంపేసి కుక్కర్లో పెట్టేసి డ్రమ్ముల్లో పెట్టేసి, అంటే ఏంటంటే ఇంకా శాశ్వతంగా ఇక్కడ కనబడకుండా పోవాలి అనుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అయితే ఏ భార్యాభర్త అయినా హ్యాపీగా ఉండాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ మధ్యన ఎప్పుడూ కూడా రానటువంటి కొన్ని విషయాలు అవి రానివ్వకూడదు. అమ్మాయి యొక్క తల్లిదండ్రుల గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. మాట్లాడాల్సి వస్తే మర్యాదగా మాట్లాడాలి. అమ్మాయి కూడా అంతే. ఇక్కడ ఏమవుద్దంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ లైఫ్లోకి వచ్చాడు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వీళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడేసరికి మోస్ట్ ఎక్కువ ఎమోషన్ ఉండేది ఇదేంటి? పేరెంట్స్.
కొంతమంది విడిపోకపోయినా మర్యాద కోల్పోతారు. అంటే ఎట్లాగా, చిచి మా అమ్మ నాన్న గురించి ఇలా మాట్లాడుతున్నాడు, వాళ్ళ మీద మర్యాద వీళ్ళకి పోతుంది. ఈ పోవడం వల్లే అఫైర్స్ కూడా పెరుగుతాయి. కొంతమంది ఎవరో 1% ఆఫ్ పీపుల్ ఏదో సెక్సువల్ డిజైర్స్ కోసం అఫైర్స్ పెట్టుకుంటారేమో, కానీ 99% ఆఫ్ పీపుల్ అఫైర్స్ పెట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే జీవిత భాగస్వామితో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అది మాటలనుకోండి, లేకపోతే ఒక ఎఫెక్షన్ అనుకోండి, ఒక కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు అనుకోండి, సెట్ కాకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. అలా ఏంటంటే ఇవాళ రేపు నేను చూస్తున్న జాతకాల్లో 90% అఫైర్స్ జాతకాలు ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఖచ్చితంగా ఆ జీవుడికి ఎక్కడో దగ్గర ఆఫీస్లోనో బిజినెస్లోనో ఎక్కడో పరిచయమనో కనెక్టివిటీ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే జాతకాలు అలా ఉన్నాయి. కలియుగం యుగ ధర్మం అనుకోండి, యుగం అలా తయారైంది. కలి యొక్క ప్రభావం అనుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి విషయాలు మూడో వ్యక్తి తెలియనియకూడదు. భార్యాభర్తల విషయం వీళ్ళిద్దరిలోకి తల్లిదండ్రులు అసలు దూరకూడదు. తల్లిదండ్రులు ఎంటర్ అయ్యారు, మాటికి ఫోన్ చేసి ఏమైందమ్మా, ఎలా ఉంది అడిగితే ఏదో ఒకటి చెప్తుంది. ఇంకా పొద్దున్న చిరాకు పడ్డాడా అని మొదలెడతారు ఇంకా వాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యలోకి తల్లిదండ్రులను తీసుకురానివ్వకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. స్పెండ్ చేయగలగాలి, టైం స్పెండ్ చేయగలగాలి. ఎంతో కొంత భార్యకి భర్తకు భార్య స్పెండ్ చేయకపోతే ఆ మనిషి మీద మనకి ఇంట్రెస్ట్ అనేటువంటిది పూర్తిగా పోతుంది. ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఏమిటిది అసలు, పొద్దున్న లేస్తే ఆయన పరిగెడతాడు, నా మట్టుకు నేను నా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, లేకపోతే వంటింట్లో దూరుతున్నాను, మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తాడు, పడుకుంటున్నాడు, ఏంటి అసలు పెళ్లి చేసుకుని ఏం లాభం అనేది అనిపిస్తుంటుంది. కాబట్టి వీక్లీ వన్స్ లేకపోతే 2 వీక్స్కి ఒకసారైనా బయటికి వెళ్ళడం, ఒక చిన్న విషయాల్ని ఫన్నీగా చూస్తూ ఇది చేసుకోగలగడం, ఇవన్నీ ఇది చేయగలగాలి. అయితే నాకు మొన్న ఒకసారి ఒకసారి సడన్గా ఆలోచన వచ్చింది. ఒక స్త్రీమూర్తి వివాహం అవ్వక ముందు వరకు తనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, వివాహమై పిల్లలు పుట్టగానే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్త్రీలాగా ఎంతో చెందిన వాళ్ళలాగా చేసేస్తుంటుంది. ఆ పిల్లవాడికి స్నానాలు పెట్టేస్తుంది, బట్టలు వేసేస్తుంది, టక్క నిద్రలేసి అన్ని చూసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే ఓన్ చేసుకుంది. నా పిల్లవాడు, నా పాప, నా బాబుని ఓన్ చేసుకున్నాం. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు ఓన్ చేసుకుంటేనే ఆ బ్యూటీనెస్ అనేది ఉంటుంది. పెళ్లి దాకా ఎందుకంటే ఈ ఆఫీసే ఉంది. ఓన్ చేసుకొని చేయడంలో ఆనందం వేరే ఉంటుంది. ఇప్పుడు నేను మీతో చాలాసార్లు అన్నా, సార్ మీరు ఓన్ చేసుకొని చేస్తుంటారు సార్ ఇంటర్వ్యూ అని. అట్లా ఏంటంటే ఆ ఓన్ చేసుకోవడం అనేది లేకపోతే మనం చేసే ఆఫీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే వివాహం కావచ్చు, పార్ట్నర్షిప్స్లో ఉండే ఏదైనా కావచ్చు, అది ముందుకు సాగదు. ఇక్కడ ఓన్ చేసుకోవడం, నాది అనుకోవడం జరగట్లేదు. ఏదో పెళ్లి చేశారు, ఎప్పుడు విడిపోతామో తెలియదు, అమ్మో తొందరగా పిల్లలు కంటే ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయో. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వివాహం తర్వాత, సంతానం తర్వాత కొంతమందికి ధనయోగాలు ప్రారంభమవుతాయి. తెలియక ధనయోగాలు వీళ్ళు ఆపుకుంటారు. సంతానం ద్వారా ధనయోగాలు ఉంటాయి. అంటే 2వ అధిపతి 5లో ఉన్నా, లేకపోతే 2వ అధిపతి 11లో ఉన్నా, చాలా మంది పిల్లలు పుట్టగానే కూతురు వాళ్ళ కొడుకు వల్ల నా బాగా కలిసి వచ్చింది అంటుంటారు చూడండి. కారణం ఏంటంటే వాళ్ళకి అలా కలిసి వస్తుంది. తెలియక నాకు ఒకసారి ఒక జాతకుడు, ఏమైనా సంతానం ఇంకా కనలేదంటే నీకు మంచి యోగం ఉందంటే, ఎక్కడ సార్ నాకే సరిపోవట్లేదు అన్నాడు. లేదు బాబు, నువ్వు సంతానాన్ని కొని నువ్వు అసలు సరిపోకపోవడం కాదు, నువ్వు మామూలుగా ఉండదు నీ దశ అంటే ఆయన నమ్మాలి. ఫస్ట్ అసలు సంతానం పుట్టిన తర్వాత అండి, చిన్నగా ఫస్ట్ ఆయనకి ఏ జాబ్ ఉండేది కాదు, డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. అలా ఇప్పుడు దాదాపుగా 110 కార్లు ఉన్నాయి ఆయనకి. 110 కార్లు ఎంత లాభం వస్తుంది చూడండి, క్యాబ్స్. అట్లా ఏంటంటే ఒక్కొక్కరు పుట్టిన వేళ విశేషం వేరే ఉంటుంది. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి వీళ్ళ లైఫ్లోకి వచ్చిన వేళ విశేషం వేరే ఉంటుంది. అయితే ఒకటే అర్థం చేసుకోవాలి. కొంతమంది అంటారు, ఏమండి నాకు రాక్షసులు లాంటి భర్త దొరికాడు, రాక్షసులు లాంటి భార్య దొరికింది అంటే, ఇదంతా మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మే. ఆ కర్మ ఎవరు అనుభవించాలి? వీళ్ళే అనుభవించాలి. కాబట్టి వస్తుంది, యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు రిపేర్ చేసుకునే ఇది మనకు పోయింది మైండ్లో నుంచి, తీసేయి పడేసాయి, కొత్తది తెచ్చుకో. అదే మనిషిలో కూడా వచ్చేసింది, తీసేయి కట్ చేసే డివోర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. ఇంకో పెళ్లి చేసుకుంటే అది కూడా రిపేర్కి వస్తుంది. ఎప్పుడో దగ్గరికి రిపేర్కి రాకుండా ఏది ఉండదు, అప్పుడు ఆయన రిపేర్ చేసుకోవాలిగా. సాధారణ గురుగారు, ఇప్పుడు మీరు జాతకం చూసినప్పుడు ఒకరికి ఇతనికి అఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీకు తెలిసినప్పుడు చిన్న పరిహారాల ద్వారా అంతవరకు వెళ్లకుండా ఆపొచ్చు అంటారు? ఆపొచ్చండి. ఎటువంటి పరిహారాలు అంటారు? ఇప్పుడు ఏ గ్రహం ద్వారా వచ్చిందో ఆ గ్రహానికి దానం ఇవ్వాలి. మెయిన్గా అఫైర్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సీక్రెట్ సైన్స్లో 12వ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క కలయిక
అఫైర్స్ అని ఇస్తుంది, అట్రాక్షన్. అది కూడా ఏంటి, అందరితో అందరికీ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఒక బాగా అందమైన అబ్బాయి ఉంటాడు, ఆ అందమైన అమ్మాయిని ప్లాన్ చేస్తున్నా సరే వాళ్ళిద్దరికి సెట్ కాదు. కానీ అసలు అంత గొప్పగా లేకపోయినా వాడు వచ్చి వాళ్ళిద్దరికి సెట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు పర్సనల్ చార్ట్స్లో మనస్కారకులు, ఆకర్షణ కారకులు కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని చూసుకోగానే అక్కడ అందంతో ప్రాధాన్యత లేకుండా, డబ్బుతో కూడా ప్రాధాన్యత లేకుండా వాళ్ళతో కనెక్ట్ అయిపోతారు కొంతమంది. అది వీళ్ళకి అర్థం కాదు కొంతమందికి. అదేంటి, నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, నా దగ్గర కారు ఉంది, నేను చాలా ఇదేమో, అయినా నాకు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. అంటే అందరి విషయాలు అలా అవ్వదు. కొందరు విషయాలు వాళ్ళకి అఫైర్స్ నడిచే యోగం ఉండదు కొంతమందికి. అలా యోగం లేనప్పుడు వీళ్ళకి కొత్తగా అఫైర్స్ ఏర్పడవు, అలాగే తర్వాత లవ్ ఏర్పడదు, వివాహం ఉండదు. ఇల్లీగల్ అఫైర్స్ అంటారు, అది ఇంకొక రకమైన యోగం. అఫైర్ వేరు, ఇల్లీగల్ అఫైర్ వేరు, అది ఇంకో రకమైన యోగం. అలా ఉన్నప్పుడు దాన్ని కూడా మనం కొంచెం ఏ గ్రహాల ద్వారా ఏర్పడుతుందో, ఏ గ్రహం ద్వారా వాళ్ళకి ఆ బుద్ధి ప్రేరేపితం అవుతుందో దానికి సంబంధించిన గ్రహ ఆరాధన, దానము చేసుకొని దాన్ని సెట్ చేసుకోవచ్చు కూడా. లలిత సహస్రనామాల్లో కొన్ని నామాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయికి తెలిసింది హస్బెండ్ ఎవరితోనో అఫైర్ పెట్టుకున్నారని, అప్పుడు ఆ అమ్మాయి కనుక ఓం శివ కామేశ్వరంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యనే ఉండే ఇది బాండింగ్ పెరుగుతుంది. ఒకసారి ఇలాగే ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, తిరుపతి నుంచి ఒక కాల్ నాకు వచ్చింది. అమ్మాయి ఏంటంటే చాలా ఓపెన్గా చెప్పేసింది, గురుగారు నాకు మా ఆయన వదిలేశాడు, 3 నెలలు అయింది, చెప్పేశాడు క్లియర్గా, నేను నీతో ఉండను అని చెప్పేసి ఇంకో ఆమెతో ఉంటున్నాను డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అమ్మాయి మంత్రం చేసుకో అన్నా. 3 రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది. సార్, ఆమె స్టార్ట్ చేయడమే కాన్వర్జేషన్ అలా స్టార్ట్ చేసింది. అంటే సార్ ఇంకా నేను ఈ మంత్రం చేయడం ఆపేద్దాం అనుకున్నాను అని స్టార్ట్ చేసింది. ఇదేంటి మొన్నే తీసుకుని 3 రోజులకి మానేద్దాం అనుకుంటే ఆమె అన్నది ఏంటంటే మానేద్దాం అనుకున్నాను సార్, కాకపోతే 3వ రోజు వచ్చేసాడు ఆయన. 3వ రోజుకి వచ్చేసాడు, అదేంటమ్మా అంత తొందరగా ఎలా వచ్చేసాడంటే, ఎందుకు మానేద్దాం అనుకున్నానంటే 3 రోజులు నిద్రాహారాలు మానేసి మరీ చేసింది ఆ మంత్రం ఆవిడ. 3వ రోజు హస్బెండ్ వచ్చేసాడు, ఇంటికి వచ్చేసి నేను ఇంకా వాళ్ళతో ఉండను, నువ్వే నాకు కావాలి అని వచ్చేసాడు. అంటే ఆవిడకి అంత, నాకైతే మర్చిపోలేని క్లయింట్ అని, నా లైఫ్లో నేను మర్చిపోను. అయ్యి బాబాయ్ ఏమిటిది, అసలు నేను ఎవరికైనా ఏం చెప్తానంటే 45 మినిట్స్ చేసుకోండి, 1 అవర్ చేసుకోండి, స్లోగా మీకు మార్పు వస్తుంది, ఒక 2-3 మంత్స్లో అట్లా మార్పు వస్తుంది అని చెప్తా. ఇది నాకు చాలా పెద్ద సంఘటన. అది ప్రస్తుత వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.